ప్రభుని శిలువ మార్గములో మనము అనేక మంది వ్యక్తులను చూస్తూ ఉంటాము. వారిలో అపోస్తలులు కూడా ఉన్నారు. మొదటి వ్యక్తి రాయప్ప గారిని మనము ఇంతకుముందు ధ్యానము చేశాము. ఈరోజు రెండవ వ్యక్తి అయినటువంటి ప్రభువును అప్పగించిన యోధా ఇస్కారియోతను గురించి ధ్యానము చేద్దాము. యోధా ఇస్కారియోతను గురించి ధ్యానము చేయడము ప్రత్యేకంగా కొంత ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ యోధా మనస్తత్వము, ఆయన మానసిక స్థితిగతులు, ఆయనను గురుద్రోహానికి పురికొల్పినటువంటి పరిస్థితులు, అనంతరము ఆయనలో కలిగినటువంటి పశ్చాత్తాపము, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి పురికొల్పినటువంటి పరిస్థితులు, ఆ సమయంలో ఆయన మానసిక స్థితి ఎలా ఉంది అనేటువంటిది మనము అర్థం చేసుకోవడము మన జీవితాలకు ఎంతైనా అవసరమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ 3 దశలలో, అంటే ఆయన మానసిక పరమైనటువంటి స్థితి, ద్రోహానికి పురికొల్పినటువంటి పరిస్థితులు, అలాగే మరణానికి పురికొల్పినటువంటి పరిస్థితులను కొంచెము సమగ్రంగా ధ్యానము చేద్దాము. ఆయన వ్యక్తిత్వము ఎలాంటిది అనేటువంటిది మనకు సువిశేషములో కొన్ని వచనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనములో, కడరా భోజన సమయములో ప్రభువు ఆయనతో ఒక మాట చెబుతూ ఉన్నారు. నీవు చేయనున్నది వెంటనే కానిమ్ము అని చెప్పి ప్రభువు అంటూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువు ఆ మాట చెబుతూ ఉన్నారో, కడరా భోజనములో రొట్టెను తీసుకున్నటువంటి యోధా ఇస్కారియోతు వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు బోధించారు. అది నూతన ఆజ్ఞ గురించి చెప్పారు. తండ్రి యొద్దకు మార్గం ఏమిటో బోధించారు. పవిత్రాత్మను గురించి బోధించారు. అలాగే తండ్రికి తనకు మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి బోధించారు. నేటి దుఃఖము రేపటి సుఖము అన్నటువంటి అంశాన్ని గురించి, ఈ పవిత్రాత్మ పని గురించి ప్రభువు బోధించారు. కానీ ఈ అత్యంత ముఖ్యమైనటువంటి బోధనలు జరిగినటువంటి సమయంలో అక్కడ యోధా ఇస్కారియోతు లేకపోవడం మనం గమనించాల్సినటువంటి విషయము. ఒకవేళ యోధా ఇస్కారియోతు కనుక అక్కడే ఉన్నట్లయితే, వెళ్లకుండా తాను అక్కడ ఉన్నట్లయితే, బహుశా ఆ ఆఖరి అవకాశము ఆయన జీవితాన్ని మార్చి ఉండేదేమో. కానీ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలాసార్లు మనము చేసేటువంటి పని కూడా అదే. మనకు అవకాశము వచ్చినప్పుడు దాన్ని అలా వదిలివేసి వెళ్ళిపోతూ ఉంటాము. మనకు మంచి మాటలు చెప్పబడినప్పుడు వాటిని వినము, పెడచెవిన పెట్టి వదిలివేస్తూ ఉంటాము. వాళ్ళ ముఖం, ఎవరైనా మనకు మంచి మాటలు చెబుతున్నారంటే మళ్ళీ వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టపడము, వాళ్ళ దగ్గరికి రాము, వాళ్లకు కనుచూపు మేరలో లేకుండా ఉండడానికి, తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. యోధా ఇస్కారియోతు అదే చేశాడు. ఫలితంగా ప్రభుని అత్యంత కీలకమైనటువంటి బోధనలు ఆయన పోగొట్టుకున్నాడు. వాటి ఫలితము బహుశా తన జీవితంలో ఓ మంచిని చేసి ఉండేదేమో, ఆ అవకాశాన్ని కూడా ఆయన పోగొట్టుకుంటూ ఉన్నాడు. ప్రభువు ముందు నుంచి చెబుతూనే ఉంటూ ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనములో కూడా ప్రభువు అంటున్నారు, లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవరనూ నశింపలేదు. తాను ఎన్నుకున్నటువంటి శిష్యులను గురించి మాట్లాడుతూ ఒక్క భ్రష్టపుత్రుడు అంటే యోధా ఇస్కారియోతు తప్ప
ఎవరూ కూడా నాశనము కాలేదు అని చెప్పి ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. అలాగే మార్కు సువార్తలో కానీ లేక లూకా సువార్తలో కానీ అన్ని సువిశేషాలను మనం గమనించినట్లయితే ప్రభువు చాలాసార్లు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. నాతో భుజించేవాడే నాకు విరుద్ధంగా లేస్తాడు అని చెప్పి అంటూ ఉన్నాడు. మత్తయి సువార్తలు ఇంకా క్లియర్గా డైరెక్ట్గా నాతో భుజించేటువంటి మీలో ఒకడు, అక్కడుంది అపోస్తలులు 12 మంది మాత్రమే, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పి ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఆ అంశాలను కానీ ఆ మాటలను కానీ వంట పట్టించుకున్నటువంటి సందర్భము మనకు కనిపించదు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి అపోస్తలులకు కూడా మంచి అభిప్రాయం లేదు. అక్కడ మనము యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనము అక్కడ గమనించినట్లయితే ఒక చిన్న సంఘటన, అంటే ప్రభువు మరియ మార్తమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు మరియమ్మ ఏం చేస్తూ ఉంటుంది, జటామాంసి పరిమళ ద్రవ్యాన్ని తెచ్చి అక్కడ ప్రభుని పాదాలకు ఆమె అభిషేకం చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఆ సమయంలో యూదా ఇస్కారియోతు ఏం చెబుతూ ఉన్నాడు, ఈ పరిమళ ద్రవ్యాలను వృధా చేయడం ఎందుకు, దాన్ని నమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆ సమయంలో యోహాను గారు చేసినటువంటి వ్యాఖ్య ఏమిటి, వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంఖ్య నుండి దొంగిలించుచుండను అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. అంటే అక్కడ వారికి ఏ విధమైనటువంటి అభిప్రాయము యూదా ఇస్కారియోతు గురించి ఉంది అనేటువంటిది కూడా మనకు స్పష్టం చేయబడుతూ ఉంటుంది. మరి ఇలాంటి వ్యక్తిత్వము కలిగినటువంటి మనిషి వాస్తవానికి ఆయన మానసిక పరిస్థితి ఏమిటి, ఎందుకు ఆయన ఈ ద్రోహానికి పురికొల్పేటువంటి ఆ పరిస్థితులు ఏమిటి అనేది మనము కొంచెము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన మానసిక స్థితి కొన్ని సాంప్రదాయాల ప్రకారం మనకు సువిశేషంలో స్పష్టంగా లేకపోయినప్పటికీ కూడా బందీపోటు అయినటువంటి బరబ్బా సహచరుడు యోధ అన్నటువంటి విషయం ఒకటి బయటపడుతూ ఉంటుంది. మరి సహజంగానే బందీపోటుల లక్షణము ఏమిటి అంటే డబ్బు సంపాదించడం, కొల్లగొట్టుకోవడం, దారిన పోయే వాళ్ళను ఊరి మీద పడో ఇళ్ల మీద పడో ఏదో ఒక విధంగా వాళ్ళు ఈ దౌర్జన్యము చేత డబ్బును సంపాదించుకోవడం, అంటే అంతిమ లక్ష్యం ఏమిటి అంటే డబ్బులు సంపాదించుకోవడం. దానికోసము వీళ్ళు బందీపోటులుగా మారుతూ ఉన్నారు. అలాంటి మనిషి ఇక్కడ ప్రభుని బోధనలు వింటూ ప్రభువు శిష్యులలో ఒకడిగా చేరుతూ ఉన్నాడంటే ప్రభుని అనుసరించేటువంటి వ్యక్తులలో ఒకడిగా చేరుతూ ఉన్నాడు. అంటే ఆయనలో ఆ సమయంలో మార్పు వచ్చింది అని చెప్పి మనం అనుకోవాలి. ప్రభుని బోధనలకు ప్రభావితుడయ్యాడు, కాకపోతే అది బహుశా తాత్కాలికమైందే. ప్రభువు తన ప్రధానమైనటువంటి శిష్యులలో ఒకడిగా ఇక్కడ యూదా ఇస్కారియోతును ఎన్నుకున్నాడు అంటే ఆయన ప్రభువు దృష్టిని ఆకర్షించాడు అనేది వాస్తవము. ఆయన నడవడి, ఆయన విధానము, ప్రార్థనా విధానము, చేసే పనులు అన్నీ కూడా ప్రభువుని ఆకర్షించి ఉండాలి, ఆకట్టుకుని ఉండాలి. లేకపోతే అంతమంది శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళలో నుంచి యూదా ఇస్కారియోతును ఎందుకు ఎన్నుకుంటారు? అది కూడా ఒకరు రాత్రంతా ప్రార్థన చేసి ప్రొద్దున్నే వీళ్ళని ఎన్నుకుంటూ ఉన్నారు. కాబట్టి బందీపోటుగా ఒకవేళ జీవించి ఉన్నట్లయితే తనలో మార్పు అనేటువంటిది వచ్చింది. ఆ వచ్చింది కాబట్టి శిష్యగణములో చేరాడు కాబట్టి తన నడవడి మార్చుకున్నాడు కాబట్టి ప్రభువు తన ప్రధాన శిష్యులలో ఒకటిగా చేస్తూ ఉన్నారు. ఎలాంటి మార్పు మనలో కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. చాలాసార్లు బలహీనులైనటువంటి వ్యక్తి తాము నిజంగా మనము తపస్కాలంలో కానీ లేక ఇతరత్ర సమయాల్లో కానీ దైవవాక్కు విన్నప్పుడు, ఆచారాలు పాటించేటప్పుడు ఈ మార్పు అనేటువంటిది సహజంగా వస్తుంది. ఇక నుంచి నేను మంచిగా జీవించాలి, ఇక నుంచి ఏ పొరపాట్లు చేయకూడదు అన్నటువంటి భావన ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. అయితే ప్రభువు విత్తువాడు సామెత చెప్పినప్పుడు బాట మీద పడినటువంటి విత్తనాలు ఉన్నాయి, రెండవది అలాగే ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనాలు ఉన్నాయి,
బాట మీద పడినటువంటి మనుషులు తొక్కేశారు, పక్షులు ఎత్తుకుపోయాయి. ముళ్ళ పొదలో పడినటువంటివి మొలిచినప్పటికీ ముళ్ళ పొదలు అణిచివేస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ యూదా ఇస్కారియోతుకు కూడా జరుగుతూ ఉంది. ఆయన శిష్యగణములో అయితే చేరాడు, మార్పు అనేటువంటిది కలిగింది. కానీ మళ్ళీ ఆయనలో పేరాశ అనేటువంటిది మొదలైంది. బహుశా ఆయన నడబడిని గుర్తించే ప్రభువు డబ్బుల సంచి కూడా ఆయన చేతిలో పెట్టారు. మంచివాడే చక్కగా చేస్తాడని, అవసరమైనటువంటి వాటిని కొంటూ ఉంటాడు అన్నటువంటి భావనతో బహుశా ప్రభువు డబ్బుల సంచి ఆయన చేతిలో పెట్టి ఉండవచ్చు. అక్కడే ఆయనకు ఆశ పుడుతూ ఉంటుంది. వాస్తవానికి ఆశ అనేటువంటిది ఆయనకు ఒక్కడికే ఏం పుట్టలేదు, మిగిలిన అపోస్తలులకి కూడా ఉంది. వాళ్ళంతా కూడా ప్రభువేద రాజ్యాన్ని స్థాపిస్తారు, వీళ్ళు ప్రధానమంత్రి ఇతర మంత్రులు అవ్వాలి అన్నటువంటి ఆలోచన కూడా లేకపోలేదు. అక్కడ దాకేందుకు ప్రభువు అధికంగా ప్రేమించినటువంటి శిష్యుడు జబదాయి కుమారు. వాళ్ళమ్మ ఏం చేసింది, వాళ్ళని తీసుకుని వచ్చే ప్రభు, నీవు నీ రాజ్యంలో నీ రాజ్య స్థాపన జరిగినప్పుడు నీ కుడి ప్రక్కన ఒకడు ఎడమ ప్రక్కన ఒకడు నా ఇద్దరు కుమారులను కూర్చోబెట్టుకొని చెప్పి రికమెండేషన్ కోసం వచ్చింది. అంటే ఏమిటి, వాళ్ళకు కూడా ఆశ ఉంది. ప్రభు ప్రక్కనే సింహాసనాలు వాళ్ళు అలంకరించాలి అని, రాజ్యపాలన చేయాలి అని, గొప్ప పదవులు అలంకరించాలి అని వాళ్లకు యహలోకపరమైనటువంటి ఆశ వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి 12 మంది శిష్యులలో ఈ ఆశ అనేటువంటిది, పేరాశ అనేటువంటిది సహజంగానే ఉంది. కాకపోతే యూదా ఇస్కారియోతులో ఉన్నటువంటి ఈ పేరాశ ఒక అడుగు ముందుకు వేసి ఆయన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకు ఒక అడుగు ముందుకు వేసింది అంటే ఆయనలో నిరాశ నిస్పృహలు నెలకొంటూ ఉన్నాయి. ఎందుకు నిరాశ నిస్పృహలు నెలకొంటూ ఉన్నాయి అంటే ప్రభువు అనేక సార్లు తన మరణాన్ని గురించి ప్రస్తావించారు. అనేక సార్లు ప్రభువుని అందరూ కూడా రాజు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళ మధ్య నుంచి అక్కడ తప్పిపోతూ ఉన్నారు, లేక తప్పించుకొని అవతలకు వెళుతూ ఉన్నారు. చివర కింద కనుక్కున్నట్లు బెతానియాలో అభిషేకం జరిగినప్పుడు కూడా ఏమని అలా చేయనండి, ఎందుకంటే ఏమే నన్ను నా మరణానికి తయారు చేస్తుంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటే మరి ఎంతగా ఆయన మీద ఆశలు పెట్టుకున్నప్పుడు ఆయనే చనిపోతే ఉపయోగం లేదు. వీళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ నమ్మకము ఒమ్మైపోతూ ఉంటుంది. భవిష్యత్తు వాళ్లకు శూన్యంగా, ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి 3 ఏళ్ల పాటు ప్రభువుతో పాటు తిరుగుతూ ఉన్నారు. మరి ఇలాంటప్పుడు వాళ్ళకు దక్కేటువంటి ఫలితం ఏంటి? భవిష్యత్ అంతా కూడా శూన్యంగానే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆయనలో ఉన్నటువంటి ఆ బలహీనతది పైచేయి అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే భవిష్యత్తు అంతా అంధకారంగా కనిపిస్తూ ఉంటుందో, తను ఏం చేయడానికి పాలుపోలేదు, అయోమయంగా కనపడింది, అంతా కూడా చీకటే. ఆ చీకటిలో చిన్ని ఆశ ఒకటి మళ్ళీ పుట్టింది. అదే ఆయనను మళ్ళీ ప్రభువుని అప్పగించడానికి పురికొల్పుతూ ఉంటుంది. ఆయనలో దుర్మార్గాన్ని మళ్ళీ పురులు విప్పడానికి కారణమవుతూ ఉంటుంది. ఏమిటి అది? ఒక విషయాన్ని ఆయన స్పష్టంగా గమనించాడు. ప్రభువు చెప్పిన మాటలు బట్టి ప్రభువు ఖచ్చితంగా చచ్చిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ఎలా చనిపోతారు ఏంటి అనేటువంటిది ప్రక్కన పెడితే ప్రభువు చనిపోవడం ఖాయం. మరి ప్రభువు చనిపోయినప్పుడు ఎంతవరకు తాము పెట్టుకున్నటువంటి ఆశలు, మరి తాను ప్రత్యేకంగా కొంచెం డబ్బు మనిషి కాబట్టి తన పాత జీవితాన్ని బట్టి మరి కాస్త 4 రాళ్ళు వెనకేసుకుందాము అన్నటువంటి ఆలోచన ఇక పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఈ సమయంలో ప్రభువు మరణాన్ని ఉపయోగించుకొని 4 రాళ్ళు వెనకేసుకుంటే పోలా అనేటువంటి ఆలోచన ఆయనకు కలుగుతూ ఉంటుంది. మరణాన్ని తాను ఆపలేడు, ఎందుకంటే ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు మరణించుతాను అని. మరి అలాంటప్పుడు ఆ మరణము ద్వారా తనకేమన్నా 4 డబ్బులు మిగులుతాయా అన్నటువంటి ఆలోచన ఆయనలో వచ్చిందే తడవుగా ఏ రకంగా అనేటువంటిది మళ్ళీ ఆలోచన. ఆ ఏ రకంగా అనేటువంటిది ఆలోచించినప్పుడు ప్రభువుని చంపడానికి పై ఎత్తులు వేసినటువంటిది ఎవరు? ప్రధానార్చకులు, పెద్దలు, వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర బోధకులు. కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడు ఈయన? వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒప్పందం చేసుకుంటూ ఉన్నాడు.
ఈయనందుకు వెళ్ళి ఒప్పందం చేసుకోవాలి అంటే అక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. ప్రభువుని వాళ్ళు చాలాసార్లు బంధించాలనుకున్నారు, కానీ అంతమంది జనం ముందు ఆయన బంధించడం సాధ్యం కాదు. జనాలందరూ తిరగబడతారు, వాళ్ళకు పుట్టగతులు లేకుండా పోతూ ఉంటాయి. కాబట్టి రహస్యంగా బంధించాలి. మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం, ఎవరినైనా పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు చేస్తారు, మధ్యరాత్రులను తెల్లవారుజామున ఎవరికి తెలియకుండా కాముగా చేసి తీసుకెళ్లి జైల్లో పడేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే జన తిరుగుబాటు వస్తుంది అనేటువంటి ఒకే ఒక భయం. అలాగే ఇక్కడ కూడా అందుకే వాళ్ళు సమయం కోసం గోతికాడ నక్కల్లా చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రభువు రాత్రిపూట ఎక్కడుంటారనేటువంటిది ఎవరికీ తెలియదు, 12 మంది శిష్యులకు తప్ప. కాస్త వాళ్ళకు ఉప్పందిస్తే 4 డబ్బులు వస్తాయి కదా అన్నటువంటి చిన్ని ఆశ ఆయనకు కలిగింది. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏమంటే మరి రాత్రిపూట ఆయన ఎక్కడుంటారో నేను చెబుతాను, నాకెంత ఇస్తారు అని చెప్పి బేరం పెట్టుకున్నాడు. అక్కడ 30 వెండి నాణ్యాలకు డీల్ కుదిరింది, బేరం కుదిరింది. ఆ 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. ప్రభువుని అప్పగిస్తాను అని చెప్పి ఉన్నటువంటి సమయాల్లో ప్రభువుని వారికి చూపిస్తాను అని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నాడు. మరైతే ఆయన ఎంత చేసి డబ్బులు వచ్చాయి, ప్రభువు మరణిస్తారని తెలుసు, కానీ ఆయన ఎందుకు చచ్చిపోవాలి? ఎందుకు చనిపోయాడు? ఆయన మరణానికి పురికొల్పినటువంటి పరిస్థితులు ఏమిటి? ఆయన మానసిక స్థితి ఎలా ఎందుకు మారింది అనేది చాలా చాలా ముఖ్యం మనకి ఇక్కడ. ఆయన వచ్చినప్పుడు గెత్సెమనే తోటలోకి వచ్చినప్పుడు ఏం చెబుతూ ఉన్నాడు? ప్రభువా లేదు బోధకుడా నీకు శుభమగుగాక అని చెప్పంటూ ఉన్నాడు. ఆ మాటలు వాస్తవానికి ఎగతాళిగా కాదని చెప్పింది. ఆ మాటలో నిగూఢమైనటువంటి అర్థం ఉంది. అదేంటి శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉన్నాడు, వాళ్ళు చంపేస్తారనేటువంటిది ఆ మాత్రం జ్ఞానం లేదా ఆయనకని మనం అనుకోవచ్చు. కానీ ఆయన చెప్పినటువంటి మాటల్లో చాలా అర్థం ఉంది. నీకు శుభమగునుగాక. నేను చేసేది పిచ్చి పని, నేను చేసేది తప్పే, నేను చేసేది ద్రోహమే, కానీ చివరికి నీకు శుభమే జరగాలి. ఎందుకు అంటే నీవు సర్వశక్తివంతుడవు, నీకు శక్తి ఉంది, అనేక సార్లు వాళ్ళ చేతిలో నుంచి తప్పించుకున్నటువంటి వ్యక్తివే. కాబట్టి ఇప్పుడు ఎలా ఏ విధంగా తప్పించుకోవాలి అనేటువంటిది నీకు తెలుసు. కాబట్టి ఈ సంఘటనలో నేనేదో డబ్బుల కోసం కక్కుర్తి పడ్డప్పటికీ కూడాను నీకు మరణము మాత్రమే రాకూడదు, నీకు శుభమే జరగాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి లక్షణం. మరి ఇలా కోరుకున్నటువంటి వ్యక్తి మరణానికి వాళ్లకు అప్పగించిన తర్వాత తను ఊహించుకున్నటువంటి దానికి, జరిగేటువంటి దానికి, ఆకాశానికి భూమికి తూర్పు పడమరకు ఉన్నంత తేడా కనిపించింది. అది తట్టుకోలేకపోయాడు. ఏమిటి ఆ తేడా? ఒకటేమో మీకు శుభం కలగాలి చివరికి అన్నటువంటి ఆ మనిషి ప్రభువు ఏదో రకంగా తప్పించుకుంటారు అన్నటువంటి ఆలోచన. ఈ ఆలోచన తారుమారవుతూ ఉంటుంది. ప్రభు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత గొర్రెపిల్ల మాదిరిగా తయారయ్యారు. మరి అక్కడ ప్రభువు తన శక్తిని, మహిమను ఏమీ చూపించాలి. సరే వాళ్ళేదో గబుక్కును చంపేశారంటే అలాగూ చంపలేదు. ఆ ప్రభువుని నానా హింసలు పెట్టారు. రాతి స్తంభానికి కట్టి కొట్టారు, ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. అది చూసినటువంటి వాళ్ళకి హృదయం ద్రవించక మారదు, ఎలాంటి వాళ్ళైనా సరే. నెత్తి మీద మళ్ళీ ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. ఇదిగో మనుష్యుడు అని చెప్పి అక్కడ పిలాతు మళ్ళీ ఆయనను చూపించినప్పుడు ఆయన ఆకారము ఒక మనిషిలా కూడా లేదు అని చెప్పి పూర్వ నిబంధనలోనే ప్రవక్తలు పలుకుతూ ఉన్నారు. ఇవి చూచినప్పుడు యోధా ఇస్కారియోతు తట్టుకోలేకపోయాడు. తాను అనుకుందేంటి, జరిగిందేమిటి? తప్పించుకుంటారు అనుకున్నాడు, కానీ ఇంత ఘోరంగా హింసిస్తారు. చివరకు పిలాతు మరణశిక్ష విధించినప్పుడు ఆయన మరణిస్తారు అన్నటువంటిది ఖాయమైనప్పుడు, ఎలాగో మరణిస్తారని ముందు అనుకున్నప్పటికీ ఇప్పుడు ఇక్కడ ప్రభువు మరణిస్తారు, ఇంత ఘోరంగా మరణిస్తారు, అది కూడా సిలువను మోసుకుంటూ వెళ్ళి మరణిస్తారు అన్నటువంటి అంశాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన గుండె ముక్కలైపోతూ ఉంటుంది. పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి చీ కొడతారు, ఎవరికి చెప్పుకున్నా అసహించుకుంటారు, ఎవరి దగ్గరికి ఎవరి కంట కనపడ్డా కుక్కను కొట్టినట్లు కొడతారు.
కాబట్టి ఈ మానసిక వేదనను, సంఘర్షణను ఆయన తట్టుకోలేకపోయాడు. అందుకే మళ్ళీ వెనక్కి ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమంటే తప్పు చేశాను, చంపలేసుకుంటున్నాను, ప్రభువును మీకు అప్పగించి నేను చాలా తప్పు చేశాను, ఇదిగో మీ డబ్బు నాకు అవసరం లేదు, మీ డబ్బు మీరు తీసుకోండి. కానీ వాళ్ళు ఒప్పుకోవాలి. డబ్బు మాకు ఇచ్చి నువ్వు చేతులు కడుక్కుంటే మేము నేరస్తులం కావాలా? తప్పు చేసింది నువ్వు చేసిన తప్పుకు నీదే శిక్ష, దానికి నీవే బాధ్యుడవు, అది మాకేలా, నీవే చూసుకున్నాము, మాకు సంబంధించిన విషయం కాదు. మనం డీల్ మాట్లాడుకున్నాము, ఆ డీల్ ప్రకారం నువ్వు మాకు యేసును చూపించావు, మేము మీకు డబ్బులు ఇచ్చేసాం, అయిపోయింది. ఏం చేయాలో పాలుపోయినటువంటి యోధా ఇస్కారియోతు అక్కడ ఆ డబ్బును విసిరికొట్టేస్తూ ఉన్నాడు. వెళ్ళిపోయాడు. ఎటు చూచినా చీకటి, ఏమీ పాలుపోవడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచనటువంటి స్థితి, తన చేతిలో ఏమీ లేదు అనేటువంటిది అర్థమైంది. తన మూలంగా, తన కారణంగా ప్రభువు అంతటి ఘోరమైనటువంటి బాధలు ప్లస్ మరణము పొందుతున్నారు అన్నటువంటిది ఆ క్షణంలో ఊహించుకోవడానికి ఆయనకు చేత కావడం లేదు. చిగురుటాకులా వణికిపోతూ ఉన్నాడు. కానీ ఆ అంధకారములో ఆయన ఒక విషయాన్ని మర్చిపోయాడు. ఆయన గనక తలెత్తి చూచినట్లయితే అక్కడ సిలువలో మరణించేటువంటి క్రీస్తు తన పాపము కోసము, తనను రక్షించడం కోసము, తనను కాపాడడం కోసము అక్కడ మరణిస్తున్నారు అన్నటువంటి సత్యము అర్థమయ్యేది. తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించండి అన్న ప్రభుని ఊరట పలుకులైన ఆయన చెవిన పడి ఉన్నట్లయితే ఆయనకు చిన్ని ఆశ జీవితం మీద కలిగి ఉండేది. కానీ తల ఎత్తలేదు, తల వంచాడు. తల వంచితే ఆయనతో మిగిలింది ఏమిటి? ఉరిత్రాడు, మరణము. తల ఎత్తితే అక్కడ రక్షణ ఉంది, తల దించుకుంటే ఇక్కడ ఉరివి, మరణము ఆయనకు కలుగుతూ ఉంటుంది. ఇలాంటి మానసిక పరిస్థితులలో ఆయన తాను మరణిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒకే ఒకటి, ప్రభువు మరణించక ముందే నేను మరణించాలి, నేను ఎంత ఘోరమైనటువంటి పాపాన్ని చేశాను కాబట్టి ఆయన మరణాన్ని నేను కళ్ళారా చూడకూడదు, ఆయన కంటే ముందు నేనే చచ్చిపోవాలి. అందుకే ముందే ఆయన ఒకవైపు ప్రభువు తన కోసం ప్రాణాలు ఇస్తూ ఉంటే, తనను క్షమిస్తూ ఉంటే దానిని కూడా పట్టించుకోకుండా ఆ నిరాశ నిస్పృహలలో ఆయన ఉరి వేసుకొని మరణిస్తూ ఉన్నాడు. అది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. మరి ఈయన జీవితము మనకు అనేకమైనటువంటి పాఠాలను నేర్పుతూ ఉంటుంది. వాటిలో మొట్టమొదటిది దురాశ. దురాశ ఎప్పుడూ కూడా పనికిరాదు. దురాశ దుఃఖానికి చేటు అని చెప్పి ఎప్పటి నుంచో పెద్దలు అంటూ ఉంటారు. మనము కష్టపడకుండా సంపాదించుకోవాలి అనుకుంటే, దౌర్జన్యముతో సంపాదించుకోవాలి అనుకుంటే ఏదో ఒక రోజుకి అదే మనకు ఏకుమేకై కూర్చుంటుంది. కాబట్టి శ్రమించడమే మనం నేర్చుకోవాలి తప్ప ఉచితంగా ఎవరిదో దోచుకోవాలి అనేటువంటిది ఉండకూడదు. అలాగే మితిమీరినటువంటి ఆశ కూడా ఎప్పుడూ ఉండకూడదు. మన శక్తి ఏమిటి, మన కెపాసిటీ ఏమిటి అని మనం కష్టపడి ఇంకా పైకి ఎదగడానికి మనం ఎప్పటికప్పుడు కృషి చేయాలి తప్ప శక్తికి మించినటువంటి ఆలోచనలు చేయకూడదు. మన శక్తికి సరిపడినటువంటి ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా పైకి ఎదుగుతాము. కానీ శక్తికి మించిన ఆలోచనలు చేస్తే మనము క్రింద పడిపోతాము. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. రెండవది మిత్రద్రోహము. ప్రభు ఆయన నమ్మారు, కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉన్నాడు. ప్రభువు స్పష్టంగా చెబుతూ ఉన్నారు, స్నేహితుడా. ఆ సమయంలో కూడా తనను అప్పగించేటువంటి సమయంలో కూడా ప్రభు ఆయనని స్నేహితుడా అని చెప్పి అంటూ ఉన్నారు. ముద్దుతో మనుష్య కుమారుని అప్పగిస్తున్నావా? ఆ ముద్దు అనేటువంటిది ప్రేమకు గురుతు, ఆప్యాయతకు గురుతు, అనురాగానికి గురుతు. అలాంటి దాన్ని దేనికోసం వాడుతూ ఉన్నాడు? ఎప్పుడు ద్రోహం చేయడానికి వాడుతూ ఉన్నాడు, ఒకరి ప్రాణాలు తీయటానికి వాడుతూ ఉన్నాడు, ఒకరిని అమ్మివేయడానికి వాడుతూ ఉన్నాడు. కానీ ఆ సమయంలో కూడా ప్రభువు కోపగించగలవరే దుర్మార్గుడా అని చెప్పి అనలేదు, నష్టజాతకుడా అని చెప్పి అనలేదు, మిత్రద్రోహి అని చెప్పి అనలేదు.
ఆయనను అప్పుడు కూడా ఒక స్నేహితుడిగా మాత్రమే చూస్తూ ఉన్నారు. అందుకే స్నేహితుడా అని చెప్పి ప్రభువు అక్కడ సంబోధిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనకు ద్రోహం చేసినటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం నిందించాల్సినటువంటి అవసరం లేదు. మనము ప్రభువుని ధరించాము కాబట్టి ఆ ప్రభువుకు ఉన్నటువంటి సహనం మనకు ఉండాలి. ఆ ప్రభువు చూపించిన ప్రేమ మనకు ఉండాలి. రెండవది, మనము ఎప్పుడూ కూడా మిత్రద్రోహానికి పాల్పడకూడదు. ఎవరన్నా మనల్ని నమ్మితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, లేదా అసలు మనల్ని నమ్మకుండానే చూసుకోవాలి. కానీ పూర్తిగా మనల్ని నమ్మి మనపై ఆధారపడినప్పుడు ఆ నమ్మకాన్ని ఎప్పుడైనా మనం కనుక వమ్ము చేశాము అంటే ఖచ్చితంగా అది రివర్స్లో వచ్చి మనకు తగులుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. తాను ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకును కొలవబడునని ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి మనం ద్రోహం చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా మనకి ఆ ద్రోహం ఏదో ఒక రూపంలో తిరిగి వచ్చి తగులుతూ ఉంటుంది. అప్పుడు మన జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. ఆ తర్వాత పైకి తల ఎత్తితే రక్షణ, తల దించితే మరణము. పడ్డాడు కానీ ఉపయోగం ఏముంది? అక్కడ పైకి చూస్తే రక్షణ దొరికేది. తల ఎత్తుకునేటువంటి పనులు మనం చేయలేనప్పుడు తల దించుకుంటాం. తల దించుకుంటే మనకేం కనపడుతుంది? ఎదురుగా ఏముందో కనిపించదు, అంతా అంధకారంగానే ఉంటుంది. అదే మరణము. అందుకే తలెత్తుకునేటువంటి పనులు చేయాలి అని చెప్పి అంటారు. పిల్లలు ఎప్పుడైనా తుంటరి పనులు చేసినప్పుడు నేను 10 మందిలో తలలా ఎత్తుకోవాలని తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు. కాబట్టి మనము ఎప్పుడూ తలెత్తుకునేటువంటి పనులు అంటే మంచి పనులు, గౌరవప్రదమైనటువంటి పనులు మాత్రమే చేయాలి. తలదించుకునేటువంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. ఇక 4వది అత్యంత ముఖ్యమైనటువంటిది ఆసర. యూదా ఇస్కరియోతు అసలు ఎందుకు మరణించాడు? చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆదుకునే మనుషులు లేరు. ఆయన ఎక్కడికన్నా వెళితే అందరూ అసహించుకుంటారని తెలుసు, చీపడతారని తెలుసు, కాంట్రడిక్ట్ ముఖం మీద ఉమ్మేస్తారని తెలుసు. కానీ ఆయన పరిస్థితిని ఎవరు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఆయన ఎంత మదన పడుతున్నాడు అనేటువంటిది ఎందుకు ఆ 12 మందిలో ఎవరు కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఏమైపోయాడు, ఎంత ద్రోహం చేశాడు, అసలు మనిషి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి అనేటువంటిది ఒక్కరు కూడా గమనించలేదా? గమనించినప్పుడు ఎందుకు ఆయన చేరదీయలేకపోయారు? ఇవన్నీ కూడా సమాధానం లేనటువంటి ప్రశ్నలే. మన చుట్టూ అలాంటి మనుషులు చాలామంది ఉంటారు. కారణాలు ఏవైనా కావచ్చు, బాధపడే వాళ్ళు ఉంటారు, నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ముఖం చూస్తే తెలుస్తుంది, వాళ్ళు చేసే పనులు చూస్తే తెలుస్తుంది, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఒక్క క్షణం మనం గమనించాలి వాళ్ళని. వాళ్ళ జీవితంలో వాడు ఏమైనా కష్టాలు పడుతున్నారు, ఎందుకు ఎలా ఉన్నారు, సహజత్వానికి విరుద్ధంగా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక నష్టము జరిగి ఉండాలి, ఏదో ఒక లోపము జరిగి ఉండాలి. నేనేమైనా వాళ్ళకు హెల్ప్ చేయగలనా? ఒక్క మాట అడిగితే మన సొమ్మే పోతుంది. అలా పట్టించుకుంటే చాలామంది జీవితాలు బాగుపడతాయి. యూదా ఇస్కరియోతుల క్షణకావేశంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. కొన్నిసార్లు చేసేవన్నీ చేస్తారు, కానీ అమ్మ నాన్న ఏదైనా చిన్న మాట అంటే మాత్రం ఉక్రోషం పొంగుకు వస్తుందో పోయి చచ్చిపోతారు. మరి చేసేటప్పుడు ఆ బుద్ధి లేదంటే ఇక. మరి అలాంటి సమయంలో ఎవరైనా ఆసనం ఉండాలి, కొంచెం ధైర్యం ఇవ్వాలి, దారి చూపించాలి. ఆ నిరాశలో ఉన్నటువంటి వాళ్ళని ఓకే, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు మరొక మార్గం చూపిస్తాను. మరణము అనేటువంటిది జీవితానికి అంతము కాదు, లేక సమస్యలకు పరిష్కారం కాదు. దానిని అధిగమించాలి, ఆ సమస్యలను పరిష్కరించాలి. మనం మారాలి, మన దృక్పథం మారాలి, మన ఆలోచన మారాలి, మన బుద్ధి మారాలి. ఇవి బోధించగలిగినటువంటి వాళ్ళు, హక్కున చేర్చుకోగలిగినటువంటి వాళ్ళు, ఒక అమ్మలా కొడుకులో దాచుకోగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. అలాంటివి మనకుగా మనం ముందుకెళ్ళాలి. వాళ్ళు మనకు చెప్పుకోలేకపోవచ్చు, వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ ఉంటారు. కానీ మనం గ్రహించినప్పుడు గ్రహించనట్లే ఉంటాము చాలాసార్లు, తెలిసినా తెలియనట్లే ఉంటాము చాలాసార్లు, చూసినా చూడనట్లే ఉంటాము. కానీ ఈ యోధా మరణము మనకు ఈ పాఠాన్ని నేర్పుతుంది. ఒక అడుగు ముందుకు వేయి, వాళ్ళ బాధను అర్థం చేసుకో. 1కి 10 సార్లు అడుగు. ఒకసారి కాకపోతే మరొకసారి అయినా వాళ్ళు నోరు తెరుస్తారు, తమ బాధను వెళ్ళబోసుకుంటారు. మనకు చేతనైనంత వరకు
వాళ్లకు సహాయం చేస్తే అనేక మంది జీవితాలు బాగుపడతాయి, దాంట్లో డౌటే లేదు. అనేక మంది మళ్ళీ మంచి మార్గంలోనికి వస్తారు. వాళ్ళు చెడ్డ వాళ్ళైనా మంచి వాళ్ళైనా ఎవరైనా సరే తమ జీవితాలను అంత ఈజీగా అంతము చేసుకోరు, లేక తమ జీవితాలను పాడు చేసుకోరు, మంచి మార్గంలోనికి ఖచ్చితంగా వస్తారు. కాబట్టి ఆ భరోసా, ఆ ఆసరా మనము ఖచ్చితంగా వెతికి మరీ ఇవ్వాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. చివరిగా మనకు ఆశ ఉండాలి. ఆశ అంటే మొదట్లో అనుకున్న దురాశ కాదు. ఆంగ్ల భాషలో హోప్ అంటాము, నమ్మకము. దేని మీద నమ్మకం? దేవుడి మీద నమ్మకం ఉండాలి. ఈ జీవితము దేవుడిదే, ఈ జీవితము మనకివ్వబడినటువంటి జీవితము దేవుడిదే. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవతల మనకు మంచి జరుగుతుంది అనేటువంటి ఆశ మనలో ఉండాలి, నమ్మకము ఉండాలి. పునీతుల జీవితాలు మనకు అదే నేర్పేది. చిన్నప్ప గారు అందరినీ చంపుకుంటూ పోయారు, కానీ ఆయన జీవితం మారిపోయింది. అది మనకు ఆశ్రయిస్తూ ఉంటుంది, ఒక రోజుకి నేను కూడా మారతాను అని. అలాగే పునీత అగస్టీన్ వారు యవ్వన ప్రాయం వరకు కూడా పిచ్చి పిచ్చిగా తిరిగారు, కానీ తన తల్లి ప్రార్థన ద్వారా ఆయన మారారు. కాబట్టి మనం చెడ్డవాళ్ళమే కావచ్చు, కానీ మనలో దేవునిపై నమ్మకము, ఆశ పోగొట్టుకోకూడదు. అది పోగొట్టుకోకపోతే ఈ రోజు నేను చెడ్డవాడినైనా చెడ్డదాన్నైనా రేపటి రోజున ఏదో ఒక రోజున ఖచ్చితంగా నా జీవితంలో మార్పు కలుగుతుంది, నేను మారతాను, నాకు దేవుడు సాయం చేస్తారు అన్నటువంటి ఆశ, 10 మందిలో తలెత్తుకొని సగౌరవంగా నేను తిరగగలను అన్నటువంటి నమ్మకం మనలో కలగాలి. అది ఉన్న రోజున మనం అన్నిటినీ అధిగమించి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి శిలువ మార్గంలో మనకు ప్రముఖమైనటువంటి వ్యక్తి యూదా ఇస్కారియోతు జీవితము మనకు నేర్పినటువంటి ఈ పాఠాలను ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ మన జీవితాలను సరైనటువంటి మార్గంలో పెట్టుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున